ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే, మీ మావయ్య మాట ఇచ్చాడు అంటే దాదాపు మనం గెలిచినట్టే దీపక్. పనిలో పనిగా లాయర్కి చెప్పి కేసు గెలవగానే ఆస్తి కూడా కోమలికి దక్కేలా చేద్దాం. అప్పుడు మన కల నెరవేరిపోతుంది. అవును మమ్మీ. అశోక్కి కోమలికి మధ్య ప్రేమ చెడిపోయింది కాబట్టి ఈ రోజు నుండి కోమలి నాదే, ఆస్తి నాదే. హలో మేడం. హలో, అశోక్ ఏమైనా తిన్నాడా? లేదు మేడం. ఎంతగా అడుగుతున్నా నన్ను విడిచిపెట్టండి అని గింజుకుంటున్నాడు గాని ఏం పెట్టినా తినట్లేదు మేడం. ఏదో ఒకటి చేసి తినిపించడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ జ్యూస్ అయినా తాగిపించండి. అలాగే మేడం. అశోక్తో రూడ్గా బిహేవ్ చేయకండి. ఇంకో 2 గంటలు స్మూత్గా డీల్ చేయండి. ఆ తర్వాత నేను వచ్చేస్తాను. అలాగే మేడం. ఏమైనా తినిపించడానికి ట్రై చేస్తాం. అశోక్ ఏమన్నా మీరు మాత్రం తననేమనొద్దు. మీరు తననేమైనా అన్నారని తెలిసిందో బాగుండదు, చెప్తున్నా. అలాగే మేడం. రే, విజయాంబిక మేడం ఏమో వాడికేం పెట్టొద్దంటారు. కోమలి మేడం ఏమో వాడికేమైనా పెట్టండి అంటారు. రే, మనకి బాసు విజయాంబిక మేడం. ఆవిడ చెప్పినట్టే చేద్దాం. నువ్వు ముందు మొక్కేరా. కోమలి అశోక్ గురించి మాట్లాడుతుంది అంటే ఆ రౌడీతో మాట్లాడుతుంటుంది. కోమలి ఫోన్ ట్రేస్ అవుట్ చేస్తే ఆ లొకేషన్ పట్టుకోవచ్చు. అర్జెంటుగా ఒక లొకేషన్ ట్రేస్ చేయాలి. చెప్పు రాజు. నేను ఒక ఫోన్ నంబర్ చెప్తాను. ఆ నంబర్ ఇప్పుడు ఒక నంబర్తో కాంటాక్ట్ అయింది. అవతల నంబర్ లొకేషన్ నాకు కావాలి ఇప్పుడే. ఓకే, ఇప్పుడే ట్రేస్ అవుట్ చేస్తాను. దొరికావు కోమలి, ఇంకా తప్పించుకోలేవు. అక్క, రూపా, జడ్జి గారు వచ్చే టైం అయింది. లోపలికి రండి. పదండి. అశోక్ ఎక్కడున్నాడో కనుక్కునే మార్గం దొరికింది. మరెలా రాజు? టైం అవుతుంది కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా ఉండండి. కోర్టు టైం అయ్యేలోపు నేను అశోక్ తీసుకొస్తాను. అప్పటి వరకు మీరు ఏదో ఒకలా మేనేజ్ చేస్తూ ఉండండి. వెళ్ళండి. జడ్జి గారు వచ్చే టైం అయిందంట. లోపలికి రమ్మంటున్నారు. సరే రాక.